15వ అధ్యాయం 56వ సర్గ. అంగదాదులను చూసిన సంపాతి. ఏ ప్రదేశంలోనైతే వానరులు చావాలని నిర్ణయించారో అక్కడే ప్రసిద్ధికెక్కిన బల ప్రతాపాలు గలవాడు, జటాయువు కన్నా దీర్ఘకాలం జీవించి ఉన్నవాడు, గద్దలకు రాజు, పర్వత గుహలో ఉన్నవాడు సంపాతి బయటకు వచ్చి వానరులందరినీ సంతోషంగా చూశాడు. ప్రాణకోటికి దైవమై ఆహారం ఇచ్చి రక్షిస్తుంది కాబట్టే తానున్న చోటుకే దైవం కొత్త ఆహారాన్ని తెచ్చిందనుకున్నాడు. ఈ వానరులను దినానికి ఒకరి వంతున వరుసగా చంపి తింటాను అనగా ఆ మాటలకు భయపడ్డ అంగదుడు హనుమంతుడితో ఇలా అన్నాడు: ఆంజనేయ, ఆహారం మీద ఆశగల ఆ పక్షిని చూశావా? సీతనే నెపంతో యముడే వానరులను చంపడానికి ఈ రూపంలో వచ్చాడు. మనమేమో శ్రీరాముడి కార్యం నెరవేర్చలేకపోయాం. నెల లోపల పోయి సీత కనపడలేదని చెప్పినట్లయితే రాజాజ్ఞ నిర్వర్తించిన వాళ్ళమై ఉండేవాళ్ళం. ఇంతలో తట్టాలన ఈ ఆపద సంభవించింది. సీతాదేవికి మేలు చేయాలనుకున్న జటాయువుకు ఏం జరిగిందో మనందరికీ తెలుసు కదా. అలాంటి గతే మనకెప్పుడు తటస్థించింది. స్నేహంతో, దయతో పశువులు, పక్షులు, ఇతర ప్రాణులన్నీ ప్రత్యేకంగా ఒకరికొకరు కాచుకోకుండా తమ ప్రాణాలు విడిచిన శ్రీరామచంద్రమూర్తికి సహాయం చేస్తాయి కదా. రామచంద్రమూర్తికి ఉపకారం చేయడానికైనా ధర్మం తెలిసిన జటాయువు శరీరాన్ని విడిచి కీర్తి గడించింది. ఆ విధంగా మనం అడవుల్లో శ్రమపడ్డాం. ధర్మం తెలిసిన ఆర్తులను, ఎలాంటి వారినైనా రక్షించాలి. వారిలో స్త్రీలను తప్పకుండా రక్షించాలి. అందున శ్రీరామచంద్రమూర్తి భార్యను అవశ్యం రక్షించాలి. సీతాదేవిని అడవుల్లో ఎంత వెతికినా చూడలేకపోయాం. మరణకాలం ప్రాప్తించింది కాబట్టి మనం ఇక్కడ చావడానికి సిద్ధపడ్డాం. కాబట్టి ఇప్పుడు ఈ గద్ద మనల్ని తింటానని అంటే బాధ ఎందుకు పడాలి? రావణాసుడి చేతుల్లో యుద్ధంలో నరకబడి పక్షిరాజు జటాయువు చనిపోయి పరమపదానికి పోయింది. ఆయన మనలాగా సుగ్రీవుడి భయానికి చావలేదు. మనమేమో సుగ్రీవుడిని చంపుతాడని ఆయనకు భయపడి చావబోతున్నాం. కానీ ఆయనలాగా ధర్మార్థం కాదు. కాబట్టి ఆయనే పుణ్యాత్ముడు. నికృష్టపు చావు చావాలనుకున్న మనకు ఆయనలాగా పుణ్యలోకాలు ఎలా దక్కుతాయి? దశరథుడు చావటం, సీతను రావణుడు అపహరించడం వల్ల జటాయువు చావటం, వీటన్నిటి వల్ల మనకు ప్రాణాపాయం సంభవించింది. సీతాదేవితో రాముడు, లక్ష్మణుడు అడవులకు రావడం, రాముడి బాణంతో వాలి చావడం, శ్రీరాముడికి కోపం రావడం, రాక్షసులు చావడం, ఇవన్నీ దశరథుడు కైకకు వరాలు ఇవ్వటం వల్లే కదా కలిగింది. దశరథుడు అనాలోచితంగా కైకకు వరాలిచ్చి తాను చావటమే కాకుండా మనందరి చావుకు కారణమయ్యాడు. 57వ సర్గ. నేల మీద పడిన వానరులు అంగదుడు చెప్పిన వృత్తాంతం వింటుండగా సంపాతి మనస్సు చెలించి పరితాపం కలగడంతో ఇలా అన్నాడు: అయ్యో, ఎన్ని రోజులకు నా తమ్ముడి పేరు వినడం జరిగింది. నా ప్రాణాల కంటే వాడు నాకు ప్రియుడు. వాడి మరణ వార్త వినడంతో నా హృదయం చెలించింది. దండకలో రావణాసురుడికి వాడికి యుద్ధం ఎందుకు జరిగింది? ఆ యుద్ధంలో వాడు ఎలా చనిపోయాడు? వానరా, ఆ కథంతా చెప్పే నువ్వెవరివి? మీరు గొప్ప మనసుతో నన్ను కొండ మీద నుండి కిందకు దింపమని వేడుకుంటున్నాను. నా తమ్ముడు మిక్కిలి బలశాలి, ఎన్నో సుగుణాలను తెలిసినవాడు. అతడిని మీరు పొగుడుతుంటే ఇన్నాళ్లకు ఇక్కడ వినగలిగాను. రామచంద్రమూర్తి తండ్రి అయిన దశరథ మహారాజుకు నా తమ్ముడు స్నేహితుడు ఎలా అయ్యాడు? వానరులారా, అదంతా వినాలని ఉంది. ఓ వానర శ్రేష్ఠులారా, సూర్యకిరణాలతో నా రెక్కలు కాలిపోవటం వల్ల నేను కొండ దిగలేను. నా మీద కనికరం చూపి నన్ను మీ దగ్గరకు తీసుకుపోండి. పొంగి పొరలి విశేషంగా వచ్చే దుఃఖంతో మాట తడబడుతున్న గద్ద కంఠధ్వని విన్నప్పటికీ దాన్ని నమ్మలేదు వానరులు. ఎందుకంటే అది తమను చంపుతుందని భయపడ్డారు. ఎలాగూ చావడానికి సిద్ధపడ్డాం కాబట్టి దాన్ని తీసుకొద్దామని కొందరు వానరులు భావించారు. కొందరు వద్దన్నారు. ఇలా అంటూనే కొందరు పోయి దాన్ని కొండ మీద నుంచి కిందకు దింపారు. అప్పుడు అంగదుడు దాంతో ఇలా అన్నాడు: ఓ పక్షి శ్రేష్టమా, విను. బ్రహ్మతో సమానమైన వాడు వృక్షరజుండు అనే వానర శ్రేష్ఠుడు ఉండేవాడు. ఆయనకు 2 కొడుకులు. వారిద్దరూ గొప్ప పరాక్రమం కలవారు. వారి పేర్లు వాలి, సుగ్రీవుడు. ఆ వాలే నా తండ్రి. గొప్ప పరాక్రమవంతుడు. అద్భుత కార్యాలు అనేకం చేసి కీర్తిమంతుడయ్యాడు. సకల లోక ప్రభు దశరథ మహారాజు కొడుకు, రఘువంశంలో పుట్టిన వారిలో శ్రేష్ఠుడు, నిర్మలమైన నడవడిక గలవాడు. రామచంద్రమూర్తి న్యాయ మార్గంలో సంచరించేవాడు కాబట్టి తండ్రి ఆజ్ఞానుసారం బదులు చెప్పడానికి భయపడి తన భార్యతో, తమ్ముడితో కాలినడకన దండకారణ్యంలో ప్రవేశించాడు. ఆ సమయంలో విపరీతపు నడవడి గల రావణాసురుడు ఆ ముగ్గురు జనస్థానంలో తిరుగుతున్నప్పుడు రామచంద్రమూర్తి భార్య సీతాదేవిని అపహరించి తీసుకుపోయాడు. అలా తీసుకెళ్తున్న సమయంలో శ్రీరామచంద్రమూర్తి తండ్రికి స్నేహితుడైన గృధ్రరాజు జటాయువు జానకీదేవిని చూశాడు. ఆమెను విడిపించాలని ఆకాశంలో పోతున్న రావణుడిని ఎదుర్కొని వాడి రథాన్ని విరిచి ఆమెను భూమి మీదకు దించాడు. అంతటితో ఆగకుండా రావణుడితో యుద్ధానికి దిగాడు. బడలకుతో ఉన్న ముసలివాడైన పక్షిరాజు రెక్కలను యుద్ధంలో రావణుడు నరికాడు. అంతటి జటాయువు మరణించాడు. రామచంద్రమూర్తి అతడికి అగ్ని సంస్కారాలు చేసి ఉత్తమ లోకాలు ప్రసాదించాడు. ఆ తర్వాత
నా పినతండ్రి సుగ్రీవుడితో స్నేహం చేసి నా తండ్రి వాలిని చంపాడు. సూర్యపుత్రుడైన నా పినతండ్రి నా తండ్రితో ఆయన మంత్రులతో విరోధించాడు. ఆ కారణాన రామచంద్రమూర్తి వాలిని చంపి తన స్నేహితుడికి రాజ్యం ఇచ్చాడు. ఆ తర్వాత సీతను వెతకడానికి రాముడి అనుమతితో మమ్మల్ని దక్షిణ దిక్కుకు పంపాడు. ఆమె కోసం మేము వెతికాం. కానీ ఆమె మాకు కనపడలేదు. అలా వెతుకుతున్న సమయంలో మాయ నిర్మితమైన బిలంలోకి ప్రవేశించాం. మాకిచ్చిన నెల రోజుల గడువు అక్కడే అయిపోయింది. మేమంతా రాజ్యాజ్ఞకు బద్ధులం. కార్యం సాధించకుండా వెనక్కు తిరిగితే మా ప్రాణాలు దక్కవు. కాబట్టి ఇక్కడే మరణిద్దామని నిశ్చయించుకున్నాం. రామచంద్రమూర్తికి, సుగ్రీవుడికి, లక్ష్మణుడికి కోపం కలిగేట్లు చేస్తే మా దేహాల్లో ప్రాణాలు ఉండవు. వృద్ధరాజా, ఈ మాట నిజం అని చెప్పాడు. 58వ సర్గ. మరణానికి సిద్ధమైన వానరులు కన్నీళ్లు కారుతుంటే దుఃఖపడుతూ తమ చరిత్రను తెలుపగా సంపాతి వారితో ఇలా అన్నాడు. రావణుడి చేతిలో చనిపోయిన జటాయువు నా తమ్ముడు. అతడి మరణ వార్త తెలిసి కూడా రెక్కలు కాలిపోవటం వల్ల ముసలివాడినైనందున పగ తీర్చుకునే బలం లేనందున ఏమీ చేయలేక ఇలా అనాథలాగా పడి సహించి ఊరికే ఉన్నాను. పూర్వం వృత్రుడికి ఇంద్రుడికి యుద్ధం జరుగుతున్న సమయంలో మేమిద్దరం మా వేగం తెలుసుకోవడానికి ఒకరినొకరు గెలవాలన్న కోరికతో ఆకాశానికి ఎగిరి సూర్యమండలం సమీపించడానికి పోవడానికి ప్రయత్నించాం. చక్రాకారంలో గాలిలో తిరుగుతూ ఆకాశాన్ని మేము పోతున్నప్పుడు సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. అప్పుడు తమ్ముడు ఆ ఎండ వేడిని సహించలేక బాధపడ్డాడు. నేనప్పుడు ప్రేమతో అతడికి ఎండ తగలకుండా రెక్కలతో కప్పాను. ఫలితంగా నా రెక్కలు కాలిపోవటం, నేను వింధ్య పర్వతం మీద పడటం జరిగింది. నేనిక్కడ ఉండడం వల్ల నా తమ్ముడి గురించిన వార్తలు వినలేకపోయాను. ఇలా అంటున్న సంపాతితో అంగదుడు ఇలా అన్నాడు. నువ్వు జటాయువు అన్నవే అయితే నేను చెప్పినదంతా విన్నావు కదా. నీకు తెలుసుంటే రావణుడు ఉండే చోటు ఇక్కడికి దగ్గరలో ఉందా, దూరంలో ఉందా చెప్పు. అంగదుడి మాటలకు జవాబుగా వానరులకు సంతోషం కలిగించే మాటలు చెప్పాడు సంపాతి. నేనిప్పుడు శౌర్యం లేనివాడిని, గద్దను, రెక్కలు కాలినవాడిని. అయినా వానరులారా, రామచంద్రమూర్తి కార్యాన్ని మొట్టమొదటి చేయాలి. ముసలివాడినైనందుకు బలం పోయింది. ప్రాణాలు ఉంటాయా పోతాయా అన్నట్లున్నాయి. కాబట్టి నేను విశేష సహాయం మాత్రం చేయలేను. మాట సహాయం తప్పకుండా చేస్తాను. నాకు రావణాసురుడి విషయమే కాదు, ఇంకా పూర్వ వృత్తాంతం కూడా తెలుసు. వితలాది లోకాలు నాకు తెలుసు. విష్ణుమూర్తి త్రివిక్రమావతారంలో ప్రపంచాన్ని కొలిచిన విధానం, అప్పుడు దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధం, అమృతం కొరకు సముద్ర మథనం అంతా నాకు తెలుసు. రావణుడు తీసుకుని పోతుంటే నిడుపాటి కళ్ళు గల యవ్వనవతిని, సమస్త భూషణాలతో ప్రకాశించే దానిని, కన్నీరు గారుస్తూ శరీరం మీద ఆభరణాలను ఒక్కటొక్కటే పారవేస్తూ బాధపడుతున్న ఒక స్త్రీని చూశాను. ఆమె పట్టుచీర రావణాసురుడి మీద పడుతుంటే గమనించాను. ఆమె రామా, లక్ష్మణ అని ఏడిచింది. కాబట్టి ఆమె సీతాదేవి అని భావిస్తాను. ఆ రాక్షసుడు ఉండే చోటు చెప్తా విను. విశ్రవసుడి యవరసపుత్రుడు, కుబేరుడికి తమ్ముడు రావణాసురుడు లంకాపురంలో ఉంటాడు. సముద్రానికి ఇక్కడ నుండి 100 రామణుల దూరంలో ఒక ద్వీపం ఉంది. అదే రావణుడు ఉండే పురం. బంగారు వాకిళ్ళు, బంగారు పంచటరుగులు కలిగి సూర్యకాంతి గల ప్రకారంతో చుట్టబడి ఉంటుంది. ఆ పురంలో రావణాసురుడి అంతఃపురంలో రాక్షస స్త్రీల కాపలతో సీత దుఃఖిస్తున్నది. సముద్రం మీద నుండి దక్షిణ దిక్కుగా మీరు 100 రావణులు పోతే అక్కడ సముద్రమే అగర్తుగా గల లంక ఉంటుంది. అక్కడికి పోయి రావణాసురుడిని చూసి ఫలసిద్ధి పొందిరండి. మీ విస్తార పరాక్రమం చూపడానికి తొందరపడండి. ఆలస్యం చేయవద్దు. నా జ్ఞాన దృష్టితో చూశాను. మీరు కార్యం సఫలం చేసుకుని రాగలరు. మేము దివ్య వంశంలో పుట్టినందున మాకు జ్ఞాన దృష్టి ఉంటుంది. ఎందుకంటే ఆకాశంలో 2 స్కంధాలున్నాయి. వాటిలో మొదటిది భూమికి సమీపంలో ఉండేది. అందులో గుళింగాలు మొదలైనవి సంచరిస్తూ నేల మీద పడిన ధాన్యం తిని బతుకుతాయి. 2వ స్కంధంలో కాకులు మొదలైనవి సంచరిస్తాయి. అవి చెట్ల మీద పడిన పండ్లను తింటాయి. పై స్కంధంలో చేరినవి క్రింది స్కంధానికి రాగలవు. కానీ క్రింది స్కంధానికి చెందినవి పై స్కంధానికి పోలేవు. క్రౌంచాలు, లకుముకులు, నీటికాకులు 3వ స్కంధానికి, డేగలు 4వ స్కంధానికి, గద్దలు 5వ స్కంధానికి, బల, వీర్య, యవ్వనాలు గల హంసలు 6వ స్కంధానికి చేరినవి. 7వ తరగతి వైనతేయానికి కలదు. మేము ఆ వైనతేయుడు సంతతికి చెందిన వాళ్ళం. ఇక్కడ నుండి సీతను, రావణాసురుడిని చూస్తాను. అలాంటి దూరపు చూపు కంటి బలం మాకుంది. ఇలాంటి శక్తి మాకు కలగటానికి 2 కారణాలున్నాయి. స్వభావ సిద్ధమైనది ఒకటి కాగా, రెండోది మేము తినే ఆహార బలం వల్ల. కాబట్టి నువ్వు రాముడి దూరాన్ని అనాయాసంగా చూడగలం. మాకు స్వభావంగా ఇలాంటి దృష్టి కలగడానికి కారణం, మేము దూరంగా ఉన్న ఆహారం తినడానికి పోవాల్సి వస్తుంది. మాకు కావలసిన ఆహారం సమీపంలో దొరకదు. ఆ కారణాన భగవంతుడు మాకు దూరదృష్టి ఇచ్చాడు. కోళ్లు మొదలైనవి తమ కాళ్ళ దగ్గర దొరికినవే తింటాయి. కాబట్టి వాటికి దూరదృష్టితో పని లేదు. రాక్షసుడు లోకం నిందించే పని చేశాడు. వానరులారా, దానికి తగ్గ విధంగా మీరు చేయబోయే కార్యం నా తమ్ముడిని చంపిన దానికి బదులు కావాలి. సముద్రాన్ని దాటే ఉపాయం వెతకండి. సముద్రం దాటి లంకలో ఉన్న సీతను చూసి ధన్యులై జై అంటూ కిష్కింధకు మరలిపోండి. చనిపోయిన నా తమ్ముడికి సముద్ర జలంతో తర్పణం చేయాలి. కాబట్టి మీరు నన్ను సముద్రం దగ్గరకు తీసుకుని పోండి. సంపాతి చెప్పిన విధంగానే వానరులు అలానే చేశారు.
మళ్ళీ ఆయన ఉన్న చోటుకి తెచ్చి దింపారు. సీతాదేవి వార్త తెలియటం వల్ల వానరులు సంతోషించారు. 59వ సర్గ. సంపాతి మాటలకు వానరులంతా సంతోషించారు. అప్పుడు జాంబవంతుడు లేచి నిలబడి సంపాతితో ఇలా అన్నాడు: సీత ఎక్కడ ఉంది? ఎవరైనా చూశారా? ఆమెను అపహరించిన రాక్షసుడు ఎక్కడివాడు? పక్షిరాజా? అంతా చెప్పి వానరులను రక్షించు. వజ్ర సమానమైన రామచంద్రమూర్తి బాణాలను ఆ మూఢుడు లక్ష్యం చేయడం లేదు. జాంబవంతుడి ప్రశ్నకు ఇంతకు ముందే సమాధానం చెప్పిన సంపాతి సీత అపహరణం గురించి తాను విన్నది కన్నది, సీత ఉండే ప్రదేశం గురించి మళ్ళీ వినిపిస్తానని అన్నాడు ఇలా: వానరులారా వినండి. రెక్కలు విరిగిన వాడినైనందున నేను ఈ కొండ మీదే ఉంటాను. ఇలాంటి నా మీద పితృభక్తి గల నా కొడుకు సుపార్శ్యుడు ఆహారం తెచ్చి ఇచ్చేవాడు. గంధర్వులలో కామం ఎక్కువ, పాములకు కోపం ఎక్కువ, మృగాలకు భయం ఎక్కువ, మాకు ఆకలి ఎక్కువ. ఆ కారణాన ఒకనాడు ఆకలి వేసి ఆహారానికి ఎదురు చూస్తుండగా సూర్యాస్తమానమైన తర్వాత ఆహారం లేకుండానే నా దగ్గరికి వచ్చాడు. ముసలివాడికి కోపం ఎక్కువ కాబట్టి దప్పికతో వాడిని నిందించాను. నన్నతడు శాంతపరిచి ఏమన్నాడంటే, తాను మహేంద్ర పర్వతం దగ్గర సముద్ర జంతువులు గుంపులుగా పోతుంటే దారికి అడ్డంగా తల నేల మీద వేసి తూగుతున్నట్లు ఉండిపోయాడట. ఆ సమయంలో కాటుక కొండ లాంటి శరీరం గలవాడు, సూర్య తేజస్సుతో సమానమైన తేజస్సు గలవాడు ఒక స్త్రీని తీసుకుపోవడం చూశాడట. అప్పుడు తనకు ఆహారం దొరికింది కదా అని నిశ్చయించుకున్నాడు. వాడు తనని దారి ఇమ్మని ప్రార్థిస్తే సరే పొమ్మన్నాడట. వాడు రావణుడు అనే రాక్షసరాజు అనే సిద్ధులు అంటుంటే విన్నాడు నా కొడుకు. ఆ సిద్ధులే దుర్నీతి పరుడైన రావణుడు రాముడి భార్య సీతను బలవంతంగా అపహరించుకుని పోతున్నాడని, రామ లక్ష్మణ అని ఏడుస్తున్న ఆ స్త్రీ సీతేనని అన్నారట. ఇలా వారన్నారని నా కొడుకు నాకు చెప్పాడు. ఇది విని కూడా రాక్షసుడి మీదకి పోవడానికి మనసు చాలలేదు. నేనేమో రెక్కలు విరిగిన పక్షిని, ఏ పని చేయలేను. అయినా వాక్కు బుద్ధి గుణం చెడిపోలేదు. కాబట్టి మీ శక్తికి తగిన విధంగా చెప్తా వినండి. వానరులారా, ఏది రామకార్యమో అది నా సొంత కార్యమే. ఇది సత్యం, ఇందులో సందేహం లేదు. మీరు బలవంతులు, బుద్ధిమంతులు. అందున సుగ్రీవుడు పంపగా వచ్చారు. దేవతలకైనా మీరు అసాధ్యులు. రామలక్ష్మణుల బాణాలు ముల్లోకాలనైనా పొడి పొడిగా చేయడానికి, రక్షించడానికి సమర్థమైనవి. రావణుడు బలపరాక్రమాలు గలవాడు. మీరు సమర్థులు, మీకు అసాధ్యం లేదు. కాబట్టి ఆలస్యం చేయవద్దు. మీలాంటి వారు పనిపడ్డప్పుడు వెనుకంజ వేయరు. 60వ సర్గ. ఇలా చెప్పిన సంపాతి వానర సమూహం తనను చుట్టుకున్న అంగదుడితో, నిశాకరుడు తనతో చెప్పిన మాటలు ఆయనకు చెప్పాడు. వానరులను చూడటం తనకు రెక్కలు మొలవటం అనే సంగతి నిశాకరుడు తనతో అన్నాడని అంటాడు. ఆయన చెప్పినట్లే జరిగిందంటాడు. వానరులారా, సీతా వృత్తాంతం చెప్తా వినండి. సూర్యుడి వేడికి రెక్కలు కాలి వింధ్యశిఖరం మీద మూర్ఛపోయి 6 రోజులు పడి ఉన్నాను. అలాగే ఆ తర్వాత తెలివి వచ్చి 4 దిక్కులు చూస్తే ఏమీ కనిపించలేదు. మళ్ళీ చక్కగా చూడగా సముద్రం, కొండలు, నదులు, సరస్సులు, సముద్ర తీరం కనపడగా అది దక్షిణ సముద్ర తీరంలో ఉండే వింధ్య అని అనిపించింది. పూర్వం ఇక్కడ నిశాకరుడు అనే ముని ఘోర తపస్సు చేశాడు. ఆయన స్వర్గం చేరి 8,000 సంవత్సరాలు దాటింది. ఆ ఋషీశ్వరుడు నన్ను, నా తమ్ముడిని బాగా ఆదరించేవాడు. ఆ కారణాన ఆయన్ను కలవడానికి శ్రమపడి వింధ్యాద్రి దిగి ఆయన ఆశ్రమ సమీపంలో ఒక చెట్టు నీడన ముని రాక కొరకు ఎదురు చూస్తూ విశ్రమించాను. ఆయన సముద్ర స్నానం చేసి ఉత్తరముఖంగా ఆశ్రమానికి వచ్చాడు. ఆయన వెంట పులులు, సింహాలు, పాములు, మృగాలు వచ్చి ఆయన తన మేడలోకి పోగానే అవన్నీ వాటి ఇష్ట ప్రకారం వెళ్ళిపోయాయి. ఆ ముని నన్ను చూసి లోపలికి పోయి మళ్ళీ బయటకు వచ్చి నా రెక్కలు కాలడం వల్ల నన్ను వెంటనే గుర్తించలేకపోయానని అన్నాడు. నెమ్మదిగా నన్ను సంపాతిగా గుర్తించి నా క్షేమ సమాచారాలు, నా తమ్ముడు జటాయువు విషయం అడిగి తెలుసుకున్నాడు. నా రెక్కలు పడిపోవడానికి కారణం అడిగాడు. నన్ను ఇలా శిక్షించింది ఎవరని ప్రశ్నించాడు. 61వ సర్గ. నిశాకరుడు అలా అడగగానే నేను ఇలా జవాబిచ్చాను. మునీంద్ర, వంటి నిండా పుండ్లు ఉండటం మూలాన వాటి నొప్పి వల్ల సమాధానం ఇవ్వలేకపోతున్నాను. సరిగ్గా పొగరుతో కళ్ళు తెలియక పరాక్రమం తెలుసుకోగోరి కైలాస శిఖరంలో ఉన్న ఋషుల ఎదుట నేను, నా తమ్ముడు జటాయువు సూర్యుడు పడమటి కొండకు పోయే లోపల ఆయన దగ్గరకు పోవాలని పందెం వేసుకుని ఒక్కసారిగా ఆకాశానికి ఎగిరాం. మా బలం తెలిసేటట్లు ఆకాశంలో పోతున్నప్పుడు పట్టణాలు బండి కండ్లంతలై కనపడ్డాయి. అప్పుడు అక్కడ వేదస్వరాలు వినపడ్డాయి. ఎర్ర చీరలు కట్టుకుని సంగీతం పడే స్త్రీలను చూసుకుంటూ సూర్యుడిని చేరబోయాం. అక్కడ నుండి చూస్తుంటే అడవులన్నీ పచ్చిక పట్టులాగా కనిపించాయి. కొండలతో నిండిన భూమి గులకరాళ్లు పరిచిన కనబడని నేలలాగా ఉంది. నదులు కల భూమి నూలుదారం చుట్టిన చెండులాగా కనిపించింది. హిమవంతం, వింధ్య, మేరు పర్వతాలు మడుగుల్లో పాముల్లాగా ఉన్నాయి. దేహం మీద చెమట, మనసులో దుఃఖం వచ్చింది. కళ్ళు గిరిగిరా తిరిగాయి. దక్షిణం ఏదో పడమర ఏదో తెలియలేదు. దిక్కులు శూన్యమయ్యాయి. ప్రళయకాలంలో అగ్నిశిఖలతో పూర్ణంగా కాలిన ప్రపంచంలాగా అక్కడ నుండి చూస్తుంటే పాడైపోయినట్లు కనిపించింది. మనసు వ్యాకుల పడింది. బలవంతంగా కళ్ళు తెరిచి సూర్యుడి ఛాయ చూడగా ఆయన
భూమంత విస్తార దేహం కలిగి కనిపించాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా నా తమ్ముడు భూమి మీదకు దొర్లాడు. నేను శీఘ్రంగా పోయి నా రెక్కలు అతడికి అడ్డంగా కప్పాను. దాంతో నా రెక్కలు సూర్యకిరణాలకు కాలిపోయాయి. నా తమ్ముడు జనస్థానంలో పడ్డట్టు ఊహించాను. నా రెక్కలు కాలిపోవటం వల్ల ఒక మొద్దులాగా ఈ కొండ మీద పడ్డాను. తమ్ముడు పోయాడు, రెక్కలు పోయాయి. రాజ్యం పోయింది, పరాక్రమం పోయింది. అన్నీ పోగా ఈ ప్రాణం మాత్రం ఎందుకని కొండ మీద నుండి చావటానికి కింద పడ్డాను. 62వ సర్గ అని చెప్పి నేను ఏడవగా ఆ మునీశ్వరుడు అల్పకాలం ఆలోచించి నాకు మళ్ళీ రెక్కల బలం, కళ్ళు, పరాక్రమం ఇదివరకులాగానే వస్తాయి అన్నాడు. నేను నా తపోబలంతో దాన్ని చూశాను. ఇక్ష్వాకు వంశంలో దశరథరాజు పుడతాడని, అతడికి రామభద్రుడు అనే కొడుకు కలుగుతాడని, ఆయన తండ్రి మాట ప్రకారం తమ్ముడు లక్ష్మణుడితో కలిసి అరణ్యాలకు వస్తాడని, ఆ రామచంద్రుడి భార్య సీతాదేవిని జనస్థానం నుండి రాక్షసరాజు రావణాసురుడు అపహరిస్తాడని, ఆమెకు ఆయన ఏ విధమైన ఆహారం ఇచ్చినా ఆమె ముట్టదని, అప్పుడు దేవతలకు దుర్లభమైన అమృతాన్ని ఇంద్రుడు ఆమెకి ఇస్తాడని, దాంట్లో మొదటి భాగం ఆమె తీసుకుని మిగతా భాగాన్ని రామ లక్ష్మణుల కొరకు వారికి చెందాలని భూమి మీద ఉంచుతుందని, రామదూతలైన వానరులు సీతాదేవిని వెతుకుతూ తను ఉండే ప్రదేశానికి వస్తారని, వారికి సీతాదేవి వృత్తాంతం తెలిపితే నాకు మేలవుతుందని, నేను ఈ ప్రదేశం వదిలి ఎక్కడికి పోవద్దని, ఇక్కడే ఉండాలని నిశాకరుడు నాతో చెప్పాడు. తానే నాకు రెక్కలు మొలిచేట్టు చేయగలడు కానీ అలా చేయదలుచుకోలేదని, ఎందుకంటే నేను ఇక్కడే ఉండి జగానికి మేలైన కార్యం చేయాలని, నాకు రెక్కలు వస్తే నేను ఎక్కడికైనా పోవచ్చని అంటాడమని. ఇంద్రుడికి, మునులకు, బ్రాహ్మణులకు, దేవతలకు, రామచంద్రుడికి నేను ప్రియమైన పని చేయాల్సి ఉందని కూడా ఆయన అంటాడు. విస్తార కీర్తి గల రామచంద్రుడిని చూడాలని ఆశ ఉంది కానీ అంతకాలం బతకటానికి మనసు అంగీకరించడం లేదు. కాబట్టి దేహాన్ని వదులుతాను.